నాగులపేట ఏది కొరుట్ల దగ్గరది, మెట్టుపల్లి కొరుట్లు ఉంది కదా, కొరుట్ల దగ్గర నాగులపేట. ఈయన ఈయన ఏం చేస్తాడంటే దుబాయ్ రిటర్న్ సారు, దుబాయ్ పోయి వచ్చిండు. ఏం పని చేయాలి, కొన్ని రోజులు ఉపాధి హామీ పథకానికి వేయండు. ఉపాధి హామీ పథకం ఉన్నాడు కదా, 100 రోజుల కూలి పథకం, 100 రోజుల పనికి వేయండు కొన్ని రోజులు. ఇక మరి ఏం చేస్తే బాగుంటుందని ఈయన ఏం చేసిండంటే ఎవరైతే పేరు పొందుతారో ఓ బహుజనవాదం అని, ఓ బహుజనిస్టును బహుజనవాదం అనుకుంటా ఈయన కొన్ని యూట్యూబ్ ఛానల్ నెంబర్ తిరిగిండు. అక్కడ కూడా మళ్ళీ ఏ వేదిక, ఇప్పుడు ఈయనకు వేదిక ఇచ్చింది ఏదంటే మళ్ళీ బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఒక యూట్యూబ్ ఛానల్ వేదిక ఇచ్చింది. ఏది ఈయన ఇంటర్వ్యూ అంటే మరొక బీసీ నాయకుడు, ఒక బీసీ నాయకుడు కొట్లాడుతూ ఉంటే బీసీ నాయకుడు పాపం చాలామంది బీసీలలో ఏం చేస్తారంటే ఈ ఇప్పుడు తన సామాజిక వర్గం కోసం కానీ బీసీల కోసం కొట్లాడి ఫ్యామిలీని విడిచిపెట్టి కూడా ఇప్పుడు రాష్ట్రం మీద తిరిగేటోళ్ళు కూడా ఉన్నారు. చాలామంది ఉన్నారు, ఒక్కలైంది చాలామంది ఉన్నారు. అయితే ఆయన ద్వారా సరే ఒక పర్సన్ ద్వారా ఈయన ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒకళ్ళు అలా యూట్యూబ్ ఛానల్ ద్వారా వెళ్ళిండు. ఇక ఒక ఇంటర్వ్యూ కోసం తనలాడిండు. సరే ఎట్లయితే ఏంది, ఒక ఇంటర్వ్యూ వచ్చింది. ఇక వచ్చిన తర్వాత ఈయన ఏం చేస్తాడు, ఏదో రకంగా మనము పేరు పొందాలి, ఫేమస్ కావాలి. మీకు ఎవరన్నా మీదల్లా రవితేజ సినిమా చూసిరా, అదే సినిమా ఉంటుంది, హోమ్ మినిస్టర్ని కొడతారు చూసినావు రాయి బట్టి. హోమ్ మినిస్టర్ కొట్టిన తర్వాత హోమ్ మినిస్టర్ నుంచి సీఎం దాకా పోయి సీఎం బిడ్డని, ఇప్పుడు హోమ్ మినిస్టర్ బిడ్డని ఇస్తా అంటే హోమ్ మినిస్టర్ బిడ్డని కాదని సీఎం కూతురు లవ్ చేసిన అని చెప్తారు చూసినావు, ఫేమస్ అవ్వడం కోసం. రవితేజ సినిమా చూసారు కదా, ఫేమస్ అవ్వడం కోసం. ఈయన టార్గెట్ ఏంటంటే ఫేమస్ కావాలి, ఫేమస్ ఎట్లనే చేసి ఫేమస్ కావాలి. మనం ఏం చేయాలి, ఫేమస్ కావాలంటే సమాజంలో పేరున్న వ్యక్తులను తిట్టాలి ఫేమస్ కావాలంటే, అంతేనే కదా. అంటే ఇప్పుడు ఇదొక సిద్ధాంతం అన్నట్టు. ఇప్పుడు ఈయన బీసీల పక్షం మాట్లాడింది కదా. మరి ఇప్పుడు బీసీ వాదం ఎత్తుకుని ఇప్పుడు బీసీలు అనగదొక్కబడుతున్నారు, బీసీలు తొక్కబడుతున్నారు, రాజకీయంలో బీసీలు వెనకబడిపోతున్నారని మాట్లాడారు కదా. ఈయననే మళ్ళీ ఏం మాట్లాడతాడు, తీన్మార్ మల్లన్న. ఇక తీన్మార్ మల్లన్ననే తీసుకుందాం. తీన్మార్ మల్లన్న ఈయన ఎమ్మెల్సీగా పోటీ చేసిండు. ఎమ్మెల్సీగా పోటీ ఎవరెవరి మధ్య ఉన్నది అక్కడ, ప్రేమేందర్ రెడ్డి, ఇంకోటి రాకేష్ రెడ్డి, ఇంకోటి ఎవరు తీన్మార్ మల్లన్న. ఇక్కడ బీజేపీ, ఇక్కడ బీఆర్ఎస్, ఈడెవరు ఇక్కడ కాంగ్రెస్ అనుకో. సరే వీళ్ళకి ఎవరికి ఇప్పుడు ఈయన బీజేపీ తరపున నిలుచున్నా అక్కడ బీజేపీ గుర్తేముండదు. ఈయన ఇప్పుడు బీఆర్ఎస్ గెలిచినా ఈయన బీఆర్ఎస్ ఆడ గుర్తేముండదు. ఈయన కాంగ్రెస్ తరపున కాంగ్రెస్ గుర్తు కూడా ఉండదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మల్లన్న ఏం చెప్పిండు, చట్టసభలో ఏం చెప్పిండు. ఇప్పుడు ఆయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మీటింగ్ జరిగినప్పుడు మల్లన్న ఏం చెప్పిండు, నన్ను కొందరు కావాలనే కక్ష కట్టి ఓడగొట్టే ప్రయత్నం చేశారు, నా బీసీ సామాజిక వర్గం ఓట్లతోనే నేను గెలిచినా అని చెప్పిండు.